మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు జిఎన్కే ప్రొడక్షన్. ఎప్పుడైతే 10 నామముల గురించి కూడా తెలియజేశాడు అవధాతవర్ణుండనగుట అర్జునుడనైతే, అంటే అర్జునుడి ఆయన తెల్లటి శరీరం కాదు, చామం ఛాయట ఆయన శరీరం, అంటే ఆయన కల్లరు. అవధాతవర్ణుండనగుట అర్జునుడనైతే కనుక ఆయన చామం ఛాయ కలిగినటువంటి వాడు కనుక అర్జునుడు అని నామము. పృథకు పుట్టుట వలన పార్థుడ నన్ను పార్థుడు అంటారు. నేను పుట్టిన నక్షత్రము పల్గుని నక్షత్రము, పల్గుని నక్షత్రములో పుట్టాను కనుక పల్గునుడు అన్నారు. అంతేకాదు వెలిగుర్రములు కలిగే శ్వేతవాహనుడనైతే, నా రథానికి 5 గుర్రాలు, తెల్లటి గుర్రాలు అంటే ఆయనకు భలే ఇష్టమట. తెల్లటి గుర్రాలను ఎప్పుడూ నా రథానికి ఉంటాయి కనుక శ్వేతవాహనుడు. ఆరి సమర్పిత కిరీటనైతే దేవేంద్రుడు స్వహస్తాలతో వచ్చిన వైఢూర్య నీల గోవేదిక పుష్యరాగములతో పొదిగి ఉన్నటువంటి సువర్ణము, ఆ కిరీటాన్ని స్వహస్తాలతో నా శిరస్సునందు దాచాడు కనుక కిరీటినై. నేను కిరీటనైతే భయపెట్టుగలగ భీభత్సుడనైతే వీరు మారలేమి యుద్ధములో నిలచిన నన్ను చూసి భయపడతారు వచ్చినటువంటి వీరులు కనుక భీభత్సుడు అన్నారు. విజయుండనైతే వీరు మారలేమి అందరినీ కూడా జయించాను కనుక నేను విజయుండనయ్యాను. సురులను ఓడించి జిష్ణుండనైతే సురులను జయించారు కనుక నన్ను జిష్ణుడు అన్నారు. అంతేకాదు ఇరు కేలములు బాణములు 2 చేతులతో కూడా నేను వేస్తాను కనుక నన్ను సవ్యసాచి అన్నారు. రాజసూయాస్తము జనవరులను గెలిచి, రాజసూయ యాగానికి రాజులందరినీ కూడా గెలిచి అనేకమైనటువంటి ధనమంతా కూడా చేకూర్చాను కనుక నన్ను ధనంజయుడు. అప్పుడు కూడా నమ్మలేదండి. ఇన్ని పేర్లు ఎలా వచ్చాయో కూడా చెప్పినా కూడా నమ్మలేదు. ఎవరు అక్కడ ఉన్నటువంటి ఉత్తరా కుమారుల వారు అలా వేరే పప్పులా చూస్తున్నారట. ఈయనకి ఇంకా నా మీద నమ్మకం పట్టలేదు అని సరే మనస్సును చేత పట్టుకొని వారి తండ్రి దేవేంద్రుడు ఒకసారి స్మరించుకున్నాడు. వారాలు మాసాలు అన్ని లెక్క వేసి చూశారు. అధిక మాసాలతో నిన్నటితోనే వారి అజ్ఞాతవాసము పూర్తయినది. దేవేంద్రుడిని తలుచుకున్నారు. యథారూపము అర్జునుడు తన నిజస్వరూపము తాను
ఎప్పుడైతే అర్జునుడు తన రూపము తనకు వచ్చాడో చూచాడు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచి పుంసామోహన రూపాయ, ఇంతటి అందగాడు నిజంగా అర్జునుడేనా? అయ్యో మహాశయ, చూడనాయనని అని ఠకేమని పడిపోయాడట. పాదాల పైన పడి శరణు శరణు రిపుమత్తన విక్రమ పరమ పురుషయ పాండవమాజమ శరణు శరణు లేదు భయము నాకింక భీష్మాది యోధులన్న జగదేకదనుద్ధర, ఇక నాకు భీష్మాది యోధులన్న కౌరవులన్న భయం లేదు. నీ దయాలభ్యముగా నీ దయతో నీ రథము ఎక్కి నీ నొగల పట్టుకొని నేను రథము తోలేదా అని లేవయ్యా ఉత్తరా కుమార, ఉత్తర రాజేంద్ర. ఉత్తర రాజేంద్ర ఏమిటి స్వామి, ఉత్తరాన్ని విలువండి చాలు అన్నాడు. పర్వాలేదు, ఎంతైనా రాజపుత్రుడు కదా, ఆడపుత్రుడు గాని మీరు నన్ను క్షమించాలంటే గాని నేను లేవనన్నాడు. క్షమించానులే, పైకి లేచాడు. పరమానందం అయితే ఇక నగలలో కూర్చున్నాడు ఉత్తరుడు. నగలలో కూర్చోవడంతోనే అర్జునుడు బయలుదేరి రథంలో కూర్చున్నారు. అలా బయలుదేరేందుకు శంఖాన్ని బోరించారట. దేవదత్తము అనబడేటువంటి శంఖాన్ని అర్జునుడు శంఖధ్వని విన్నారు ఇక్కడ ఉన్నటువంటి కౌరవులందరూ కూడా. దుర్యోధనుడు అలా తాతగారిని గురువు గారిని చూసి, గురుదేవా ఆ శంఖధ్వని విన్నారా? ఎవరు ఆ శంఖవాదం విన్నారు? ఇంకా ఎవరంటున్నావా? ఎవరో కాదు, వచ్చని వారి గుర్తెరుగా ఇక్కడ పలకడం కాదయ్యా, వచ్చేటువంటి వాడిని ఆ ధనుంజయుని ఆ అర్జునుని ఎదుర్కోండి అన్నారు. బయలుదేరి వచ్చింది రథము, దగ్గరకు వచ్చింది. ఆ గురువు గారికి ద్రోణాచార్యుల వారికి కుశల ప్రశ్నలు అడుగుతూ బాణాలను విడిచిపెట్టాడు ధనుంజయుడు. గురుదేవా నమస్కారం అంటున్నాయట, తాతయ్య నమస్కారం అంటున్నాయట. ఆ బాణాలు వచ్చి చెవుల దగ్గర అలా కుశల ప్రశ్నలు అడిగి పాదాల దగ్గర పడుతున్నాయట. ఆహా నాయనా, నీ గురుభక్తికి పెద్దల యందు ఉన్నటువంటి
నీ ప్రపత్తులకు మేము చాలా సంతోషిస్తున్నాము అని మనస్సులోనే దీవెనలు ఇచ్చారు పరమానందంగా. దగ్గరకు వచ్చి, గురుదేవా మీరందరూ కూడా మొదట మీరు బాణాలు వేయండి, తర్వాత నేను వదులుతాను అన్నారు. మొత్తం అందరూ కూడా రథాలను సత్తుమాట చేసుకుని వారి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా అలా ఎక్కుపెట్టి అనేకమైనటువంటి బాణాలను సంధించి వదిలిపెడుతున్నారు. అందరూ ఒకసారి ఆ బాణాలు వదిలిపెట్టాడు. అర్జునుడు ఒకే ఒక బాణం తీసి ఆ బాణాన్ని సంధించి వదిలిపెట్టాడు. మొత్తము ఎందరూ ఎన్ని బాణాలు వేశారో అన్ని రూపులై అందరి దగ్గరకు వెళ్ళి ఆ వచ్చినటువంటి బాణాలన్నీ కూడా అస్త్రాలు అర్జునుడి దగ్గరకు రానియకుండా మధ్యలోనే తుత్తునీయలు గాయించాడు. ఇక కర్ణుడైతేనేమి, దుర్యోధనుడైతేనేమి అందరూ కూడా అర్జునుడితో భయంకరంగా యుద్ధం సాగిస్తున్నారు. యుద్ధం సాగిస్తూ ఉంటే అక్కడి నుండి కర్ణుడు రథసారథిని సూతుని వధించాడు. విచ్ఛిన్నం చేశాడు కర్ణుని యొక్క రథము. ప్రాణాలు అరచేత బట్టి కర్ణుడు ఫలాయనయ్యాడు. ఎప్పుడైతే ఫలాయనమయ్యాడో ఇక అక్కడే ఉన్నటువంటి దుర్యోధనుడు ఆ దుర్యోధను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు ఎక్కడ సన్ను దిక్కునా ఎక్కడ మారిపోదామని ఆయన చూస్తున్నాడట. దుర్యోధన ఇదేమన్నా జోదం అనుకున్నావేమో, జోదము కాదు ఇది సంగ్రామము, కిరీటితో యుద్ధము నిలు అని దుర్యోధను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుని సారథిని వధించాడు, గుర్రమును వధించాడు, తుత్తునీయులు గావించాడు రథము. దుర్యోధనుడు కూడా పరుగులు పెట్టాడు. ఎక్కడ వారెక్కడు అర్జునుడిని జయించలేక అందరూ కూడా ఓడిపోయి ఫలాయనము గావించాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతుల అర్జునుడు పరమానంద భరితుడై అన్ని సర్దుబాటు చేసుకుంటూ ఉండగా వీరందరూ మరలా కుమారందరూ కూడబలుక్కుని వస్తున్నారట. అందరూ ఒకేసారి అన్నారు, ఏమయ్యా అర్జున, అప్పుడే ఒక్కొక్కరినేమో జయించావు, అందరూ ఎక్కడ వారెక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అందరూ ఒకటే వస్తున్నారు, ఇప్పుడేమో చేస్తా ఉన్నారు. రాణి దగ్గరకు అందరూ వస్తున్నారట. సమ్మోహనాస్త్రాన్ని సంధించాడు అర్జునుడు. సమ్మోహనాస్త్రాన్ని సంధించి అలా వదిలిపెట్టాడు. మొత్తం ఆ అస్త్రములో నుండి ఒక స్త్రీమూర్తి, ఆ స్త్రీమూర్తిలో నోటిలో నుండి ఒక విషపు పొగ బయలుదేరింది. మొత్తం అందరూ ఆ పొగకు అందరూ ఎక్కడ వారెక్కడ అలాగే ఎక్కడ వారెక్కడ మూర్చబడిపోయారు. ఉత్తరా కుమార వెళ్ళి వారి తలభాగాలకు ఉన్నటువంటి బొమ్మ పొత్తికలు మీ చెల్లెలు ఏదో కోరింది కదయ్యా, అవునవును అన్నారు. సరే ఆ కుచ్చులు మాత్రమే తీసుకురా జాగ్రత్త అన్నాడు. అలాగేనయ్యా. సరే బయలుదేరి అన్ని కుచ్చులు అలా తీసుకుంటున్నాడట, అన్ని కోసి తీసుకుంటున్నాడు. బాగా జాగ్రత్త అయ్యా, మా తాతగారి దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు, ఎవరు భీష్ముడి దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. నేను ఎందుకు వెళతానులే అని అందరూ రథాలేక ఎక్కి మొత్తం వారి తలలకు ఉన్నటువంటి ఆ కిరీటాలకు కుచ్చులు, ఆ కుచ్చులన్నీ వరుసగా కోసి తీసుకొస్తూ, సరే వెళ్ళొద్దు అన్నారు కదా, ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు అని పైకి ఎక్కి చూస్తే ఆయన కళ్ళు రథంలో అన్నారు. అది కాదు, మీ తాతగారు ఏం చేయరయ్యా ఈ అస్త్రం అన్నారు. ఆయనకు సమ్మోహనాస్త్రం గురించి తెలుసునయ్యా, ఈ అస్త్రానికి ఆయన మర్యాదనిచ్చి పడుకొని ఉన్నారు. అవునా, సరేలే పంపదీసి వెళ్ళావా? వెళ్ళాను, చూశాను. ఏమన్నారు? చీరేస్తానన్నారు. ఇంకా ఆయన చీరేయకుండా వదిలిపెట్టున్నారు. సంతోషమని ఆ కుచ్చులన్నీ కూడా తీసుకొని బయలుదేరి గోవులు మళ్ళించుకొని వెళ్ళిపోయి, ఇక అమ్మగారు ఆజ్ఞ లేదే అస్త్రాలను తీసుకోకూడదని అస్త్రాలన్నీ కూడా మరలా చిన్న వృక్షంలో భద్రపరిచి అక్కడి నుండి విరాట్ నగరానికి బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ ఉత్తరా కుమారులకే జై. ఏమి వారు నా తండ్రి గారు విరాట్ మహారాజు ఉత్తరా కుమారునికి జై, ఉత్తరా కుమారునికి జై. బాచికెళ్తున్నారట గంగుమట్టి గారు. ఆయన విరాట్ మహారాజు గారు ఏమాత్రం ఉత్తరంది కాదండి ఇది జయము, వెనకాల వెళ్ళినటువంటి ప్రకరణలదే జయము అన్నారు. ఏమండి, నా కుమారుడు కౌరవులను జయించి వస్తే మీకు అసూయ అని బాధ కలిగి ఆయన చేతిలో ఉన్నటువంటి సారె పాచిక తీసి అలా వేశారు. ఆయన నుదుటికి పడింది, కంకుబట్టి గారి నుదుటికి రక్తము
అలా కారుతో ఉన్నది పరుగు పరుగున అమ్మవారు వచ్చి ఆ పవిటి కొంగుతో అలా నువ్వు పట్టుకున్నారు కంకుపట్టు. అక్కడ ఉన్న రాజుగారు ఇలా చూస్తూ ఏమ్మా పతివ్రతం నేను పరపురుషుని కూడా తాకునున్నవే, మరి ఆయన నుదుటున రక్తం కారుతుంటే పవిటి కొంగ పట్టావు. అయ్యయ్యో ఆయన గురించి మీకు తెలియదండి, ఆయనకు నాకు అక్కడి సంబంధం అయితే లేదు, పవిత్రమైనటువంటి సంబంధమే బంధమే మా పట్ల ఉన్నది. కానీ సంవత్సరం నుండి మీరు మాకు చక్కగా వసతులు ఇచ్చారు. కరువు కాటకాలతో మీ రాజ్యం అంతా కూడా ఉండకూడదు, చక్కగా వర్షాలు పడి పాడి పంటలతో ఉండాలని ఆ మహనీయుడు ఆయన నుదుటి నుండి ఎన్ని బొట్లు రక్త బిందువులు భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు కరువు కాటకాలు లభిస్తాయి, అవి జరగకుండా ఉండాలని నేను ఈ పని చేశాను అని అంటూ ఉండగానే ఉత్తరా కుమారుల వారు ఏం చేశారు, నాయన తండ్రి గారికి ఇంకా ఆనందము వెళ్ళి అలా కౌగలించుకొని ఎలా చంపావు రా కౌరవం. రామరామ కౌరవుల్ని నేను చంపలేదు తండ్రి గారు, జయించి వచ్చాము. అదే ఎలా జయించావు, జయించడం ఏమిటి అన్నారు. సరే గాని దక్షిణ భాగంలో సుశర్మాదులను మీరెలా జయించారు. నేనంటే నేను జయించలేదు, అదే మా అయితేనేమి, మన వలరాంకుడైతేనేమి, మన దామక్రంద అయితేనేమి, వీరందరూ కూడా వచ్చారు కదా, అంతే ఉంటుంది. మీరు ఎలా జయించలేక వారు జయించారు, మీకు పుట్టిన నేను మాత్రము నేనే జయించాలని మీరు ఎలా అనుకున్నారు. నాది కాదు విజయం, నా వెనక వస్తున్నటువంటి మహనీయుడు ఎవరు. అప్పుడు ఎదురుగుండా బయలుదేరి వచ్చారు. తండ్రి గారు అవును ఏమిటి ఆయనకు ముదురు మీద ఏదో దెబ్బ తగిలినట్టు, యుద్ధంలో ఏమైనా. అబ్బే కాదు నాయన, నేను సారితో కొట్టాను. ఎంత పని చేశారు తండ్రి గారు, ఆయన ఎవరు అసలు మీకు తెలిస్తే మీరు ఈ భూమిలో ఉండరు. ఏమిరా ఎవరు, ఆయనే పాండు మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడు ధర్మజుడు. అవును తండ్రి గారు. అయ్యయ్యో ఇంకా కాస్త ఆగండి, నేను చెప్పేటువంటి మాటలు. వలలాంకుడై ఉన్నటువంటి వాడు భీమసేనుడు. ఆ వలలాంకుడే మంతలాయనే భీమసేనుడు. కుమారా నిజం చెబుతున్నావా. నా వెంట వచ్చినటువంటి వారు అమ్మాయికి చక్కగా నాట్యము సంగీతము నేర్పించిన వాడే అర్జునుడు. అంతేకాదు మన గోవులను మన అశ్వాలను కాచి కాపాడుతున్నటువంటి వారే నకుల సహదేవులరయ్య. ఆ తల్లి మా తల్లికి ఎప్పుడూ కూడా సేవ చేస్తూ ఉన్నదే. అగ్ని సంభవ యజ్ఞంలో జనించినటువంటి ద్రుపద మహారాజు గారి నందిని ద్రౌపది గారి తండ్రి గారు అన్నారు. పరవశించిపోయాడట విరాట్ మహారాజు గారి. మీ చేతని ఈ రాజ్య పాలన చేయించి ఉండేవాడిని కదా. ఏం జరిగిందని అందరూ క్షేమంగానే ఉన్నాముగా. అయ్యో అపచారము, మీ చేత పనులు చేయిస్తూ మీ చేత ఇన్ని పనులు చేయించినటువంటి ఆ భాగ్యం క్షమించండి అన్నాడు. పర్వాలేదు లేదు, రుణము తెచ్చుకోవాలి. ఏ రుణం ఉందండి మీకు మాకు మధ్యలో లేదు. మా అమ్మాయి ఉత్తరను అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అర్జునుడు బంధుత్వం కలుపుకోవాలంటే, మన బంధుత్వం చిరస్థాయిగా ఉండాలంటే మా అమ్మాయి అర్జునుడికి ఇవ్వాలన్నాడు. అర్జునుడు అన్నాడు, విద్యను నేర్పించాను, నాకు కుమార్తెతో సమానం అమ్మాయి. మీరేమనుకోకుంటే నా కుమారుడు అభిమన్యుడు ఉన్నాడు, ఆయనకిచ్చి వివాహం చేసేటట్టయితే నేను కూడా అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇంకా ఆనందము, ఇక చక్కగా ఆనందంగా ఈ విషయాన్ని ద్వారకా పట్టణానికి ఈ వృత్తాంతం తెలియజేశారు. సుభద్రాదేవి యదు వృష్టి భోజంతక వీరవరులు బలరాముడు సాత్యకి శ్రీకృష్ణారంధాముడు అభిమన్యుడిని తీసుకొని సుభద్ర అందరూ కూడా బయలుదేరి అలా మత్స్యరాజ్యములకు చేరుకున్నారు. ఇక చక్కగా ముహూర్తాలు నిర్ణయించి
అంగరంగ వైభవోపేతముగా ఉత్తర అభిమన్యులకు కళ్యాణ వేడుకలు అతి వైభవోపేతముగా సాగినవి. జయరారుడు గోవింద, లక్ష్మీరమణ గోవింద, ప్రహ్లాదవరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మంగళం శ్రీకమంగళ సుందర నామ సుభాంగ శంకరణీ నామ సంగీత కనకాంబర కాంచన మంగళ సరగుణను గ్రామ సమయ మంగళం శ్రీకమంగళ. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం.